దైవత్వ ముసుగులో మతోన్మాదం. ఇంచుమించు క్రైస్తవ్యం మతమా మార్గమా అనే పాఠానికి అనుబంధంగా ఉంటుంది. సిలబస్లోని కొత్త పాఠం ఇది, మనందరికీ తెలిసింది. ఈ రోజున మతము ప్రపంచాన్ని పరిపాలించడానికి ప్రయత్నిస్తుంది. మత పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు. మత పరిపాలనలో మనుషుల ఆలోచనలకు విలువ ఉండదు. ఎప్పుడు కూడా మనిషిని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం జరగదు. తాము అనుకున్నది, తాము నమ్మినదే యథార్థము, వాస్తవము, అదే ధర్మము అని భావించుకోవడం, ఇతరులను తీవ్రంగా ద్వేషించటం, వారి నమ్మకాలను తృణీకరించటం, ఇటువంటివన్నీ కూడా ఈ మతంలో మనకు కనపడుతూ ఉంటాయి. మత పరిపాలనలో మనం చూడగలుగుతాము. అయితే ఈ మతం ఎందుకింత పట్టుదలగా ఉంటుంది అంటే, వారిని కదిపినప్పుడు వారు మనతో చెప్పే సమాధానం, తాము ఇదంతా దేవుడి కొరకు చేస్తున్నాము అంటారు. దేవుని కొరకు మనుషులను చంపే సంస్కృతి నేడు ప్రపంచంలో విస్తరిస్తోంది. అది మతము, అది ధర్మము అని పేరు పెట్టుకుంటున్నారు. అంటే దేవుడు మరొక మనిషిని చంపమని చెబుతాడా? ప్రపంచ ప్రజలను ఈ విధంగా దేవుడు ప్రేరేపిస్తాడా, పురికొల్పుతాడా? ఒకరి జీవితాల మీద పెత్తనం చెలాయించడానికి, అధికారం చెలాయించడానికి దేవుడు ఒప్పుకుంటాడా? లేదా వారిని బలవంతంగా ఇబ్బందుల్లో నెట్టడానికి, తాము నమ్ముకున్న దానిని అనుసరించటానికి, వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి దేవుడు అనుమతినిస్తాడా అన్నది మనం ఆలోచించాలి. ఈ రోజున ప్రపంచ ప్రజలలోని అనేకులు మతోన్మాదంలోకి వెళ్ళిపోతున్నారు. మతోన్మాదం, ఉన్మాదము అంటే ఏంటో మనం చూసాం. మతోన్మాదము అంటే తన మతం పట్ల వల్లమాలిన అభిమానము, ఇతర మతాల పట్ల విపరీతమైన ద్వేషాన్ని కనబరిచే వాళ్ళు మతోన్మాదులు అని మనం చెప్పుకోవాలి. దేవుని బిల్లారా, ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులమైనటువంటి మనం ఉన్నాం. మనం కూడా ఒక మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం, ఒక దారిలో మనం వెళుతున్నాం. ఈ దారి ఎటువంటిది? ఈ దారి వలన ప్రయోజనం ఏమిటి? ఈ దారి సమాజానికి, ప్రపంచానికి ఏమి నేర్పిస్తుంది, ఏమి నేర్పించాలి? క్రైస్తవుని బాధ్యతలు ఏమిటి? ఇవన్నీ కూడా క్రైస్తవులు మొట్టమొదటి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మతోన్మాదులకు, క్రైస్తవులకు ఏ వ్యత్యాసమో ఉండదు. మతోన్మాదులు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తీసుకుని ఇతర మతస్థులు అని అనుకుందాం కాసేపు, మన ఇతరులు చేసే పనులను ఎత్తి చూపించడానికి, వారిని దోషులుగా సమాజంలో నిలవబెట్టడానికి ప్రయత్నపడుతూ ఉంటారు. నిన్న మొన్నటిలో ఒక పాస్టర్ అని మనం చెప్పుకోవాలి, కడప వైపు అనుకుంటున్నాను నేను, మల్లెం దేవ సహాయం అని ఒక పాస్టర్ను అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక బాలిక మీద అత్యాచారం చేయబోయాడు, లేక అత్యాచారం చేశాడు, కారులోకి తీసుకువెళ్ళి అనేది ఒక ఆరోపణ. ఇది వాస్తవమా? ఇది నిజమా? ఇది ఎంతవరకు సమంజసం అని ఆలోచించకుండా దీనిని ఒక పెద్ద ఇష్యూ చేసేసి నిన్నటి నుండి కూడా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర మాధ్యమాల్లో కానీ దీన్ని ఒక పెద్ద విషయంగా చిత్రీకరించి దీనిని మతానికి ముడిపెట్టి, లేదా అతడు చేసిన పనికి క్రైస్తవ్యానికి లింక్ పెట్టి, ఇతడు మత మార్పిడి చేస్తున్నటువంటి ఒక మత మాఫియాకి చెందినవాడు, ఇతడికి ఇదే పని అని అతడి గురించి మాట్లాడుతూ ఒక పెద్ద వ్యక్తి ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో ఎక్కడో ఒక పోస్ట్ చేశాడట. ఒక పోస్ట్ పెట్టాడు. దాని గురించి స్పందిస్తూ చిత్తూరు జిల్లా పోలీసులు ఒక వీడియోను రిలీజ్ చేశారు. జరిగిన సంఘటన మీద చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. ఈయన ఒకరిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరు, అతడు ఏం పోస్ట్ పెట్టాడు అన్నది మనకు అర్థమైతే మతం పేరుతో మనుషులు ఎంత మూర్ఖులుగా మారిపోతారు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ పూర్ గర్ల్ అలిజెడ్లీ రేప్డ్ బై ఏ పాస్టర్, ఒక పేద యువతిని ఒక పాస్టర్ రేప్ చేశాడు అని ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడండి. ఓకేనా? అయితే అతడి వృత్తి ఏమిటి, అతడి ప్రవృత్తి ఏమిటి అన్నది మాకు అనవసరము.
అతడు చేసిన ఆ నేరాన్నే మేము చూస్తాము, అతడిని అరెస్ట్ చేసి లోపల ఉంచడానికి మేము ప్రయత్నిస్తాము. ట్విట్టర్లో దీని మీద ఒక పోస్ట్ పెట్టిన అతను ఫార్మర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ సిబిఐ. ఎంత పెద్ద హోదాలో ఉన్నవాడు ఆలోచించండి. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనను ఆధారం చేసుకుని క్రైస్తవ బోధకులను అభాసు పాలు చేయడానికి ఎంత పెద్దవాడు ఎంటర్ అయిపోయాడో చూడండి. ఆ ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ అనే అతను తెలుగు రాష్ట్రానికి చెందినవాడు. 2, విపరీతమైనటువంటి మత దురాభిమానం కలిగినవాడు తన మతం పట్ల. అతడి మీద గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. తన మతాన్ని విపరీతంగా సమర్థించుకుంటూ ఇతర మతాల్ని, ముఖ్యంగా క్రైస్తవులను వాళ్ళని అవహేళన చేసి మాట్లాడుతూ వాళ్ళ మీద ద్వేషం వెళ్ళగొక్కుతున్నాడు అని చాలా కాలంగా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కూడా అతడు స్పందించి ఒక తీవ్రమైన పదజాలంతో పోస్ట్ పెట్టాడట. అయితే ఆయన రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అని పెట్టకుండా ఐపీఎస్ అని చూపిస్తుందట. ఇప్పుడు అతను ఏ మతానికి చెందినవాడు, అతడు ఏం చేస్తుంటాడు, ఇదంతా మాకు అనవసరము. అతడు చేసిన దాన్ని బట్టి అతన్ని అరెస్ట్ చేయాలి అన్నది మా ఆలోచన అంతవరకే అన్నాడు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పరువుని మరొక సాటి ఐపీఎస్ ఆఫీసర్, ఈయన డిఐజీ క్యాడర్లో ఉన్నటువంటి ఒక ఎస్పీ, ఒక సీనియర్ ఆఫీసర్ని ఎలా మాట్లాడి చూశారండి. కారణం ఏమిటి? అతను ఆ పోస్ట్ పెట్టడంలో, ఎవరు సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటో ఈయనకి అర్థమైంది. కావాలని చేస్తున్నాడు. ఇన్సిడెంట్ 3న జరిగింది అంటున్నాడు, కానీ ఇన్సిడెంట్ జరిగింది 9వ తారీఖున. ఐపీఎస్ అని పెట్టుకున్నాడు, కానీ కనీస అవగాహన లేదు అన్నాడు. అంటే అవతల వ్యక్తి ఉద్దేశం ఏమిటి? దీన్ని ఏదో ఒక రకంగా అల్లరి చేయాలి. ఇన్సిడెంట్ 3వ తారీఖున జరిగితే ఎఫ్ఐఆర్ చాలా లేట్గా బుక్ చేశారు. కారణం ఏంటంటే కొంతమంది ఈ విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కాబట్టి కేసు బుక్ చేయలేదు అన్నాడు. అప్పుడు ఈయన దానికి చెబుతున్న సమాధానం ఏంటో మీరందరూ ఉన్నారు కదండి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఒకసారి ఆయన తిరుపతిలో వచ్చి తిరిగితే తెలుస్తుంది. ఎస్పీని ఇన్ఫ్లుయెన్స్ చేయమనండి, ఈయన ఎస్పీ. నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అనగా నన్ను ప్రభావితం చేసి కేసు కట్టకుండా నిలువరించడానికి ప్రయత్నించమనండి, జరుగుతుందేమో చూస్తాను అంటున్నాడు. ఒక ఐపీఎస్కి మరొక ఐపీఎస్ సవాల్ చేస్తున్నాడు. అక్యూజ్డ్ పర్సన్ అనగా నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతడు క్రిస్టియన్ మిషనరీకి చెందినవాడు. బిజినెస్ ఆఫ్ కన్వర్షన్ అంట, అనగా మనుషులను మార్చడమే పనిగా పెట్టుకున్నవాడు, మత మార్పిడి చేసుకుంటూ వెళుతున్నాడు అని అతడు పెట్టాడు, పోస్ట్ పెట్టాడు. ఆయన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారో నాకైతే తెలియదు. మేము వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది 12వ తేదీన ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ వచ్చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇట్లాంటి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద టైటిల్స్ అన్ని పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఏదేదో చేస్తా ఉన్నారు. ఐ ఆల్సో సజెస్ట్ ఎక్స్పెడిషియస్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్. అది రాసే ముందు ఆయన ఎంత పేమెంట్ చేస్తారో, లేకపోతే వాలంటీర్గా వచ్చి ఏమైనా చేస్తారో. ఆయన ఏమన్నాడంటే ఆ బాలికకు ఏమన్నా ఎక్స్పెడిషన్ అంటే ఏమైనా ఉపకారం, పరిహారం ఏమన్నా ఇస్తే బాగుంటుంది అన్నట్టు సలహా ఇచ్చాడంట. నువ్వు సలహా ఇచ్చే ముందు అసలు నువ్వెంత ఇస్తున్నావని అడిగాడు ఈయన. మాజీ సిబిఐ డైరెక్టర్, నువ్వు సలహా ఇచ్చే ముందు అసలు నువ్వెంత ఇస్తున్నావు? ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఇంచుమించు 120-130 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ఇంచుమించుగా వాళ్ళలో ఒక 1000 మంది 2000 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఏ ఐపీఎస్ ఆఫీసర్కి పట్టని ఈ ఆలోచన లేకపోతే ఈ పని అతడు ఒక్కడికి ఎందుకు పట్టింది? ఎవరికి? పోస్ట్ పెట్టినోడికి. ఏం కావాలి? ప్రజలలో క్రైస్తవ్యం మీద ఏహ్య భావాన్ని తీసుకురావాలి, వాళ్ళ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కాలి. అదే అతడికి కావాల్సింది. ఎం నాగేశ్వరరావు ఐపీఎస్ అదనమాట. అతడు పెట్టిన పోస్టింగ్ అది. ఎం నాగేశ్వరరావు ఐపీఎస్ ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించి, ఉన్నతోద్యోగాన్ని దేశ స్థాయిలో నిర్వహించినటువంటి ఒక వ్యక్తి ఒక వర్గం మీద చూపిస్తున్నటువంటి ద్వేషం, అదే మతోన్మాదం. ఎవరి మీద ద్వేషం? క్రైస్తవుల మీద ద్వేషం.
ఎవరి మీద అతిమిక్కిలి ప్రేమ? తన ధర్మం మీద, తన దేవుళ్ళ మీద. మంచిది, నీ మతం మీద, నీ దేవుళ్ళ మీద నువ్వు ఉంచుకో, ఏం తప్పులేదు. కానీ ఎదుటి సమాజాన్ని దేవుడి పేరుతో ద్వేషించటం అనేది అది అసలు ఒక మనిషిగా మొట్టమొదట ప్రవర్తించవలసిన విధానమునకు సరి అయినది, తగినది కాదు. ఇదంతా నేను మీకు ఎందుకు చూపించానంటేనండి, మతోన్మాదం ఏ స్థాయిలో ఉంటుంది, ఎలా ప్రజలను తప్పుదారిలోనికి తీసుకువెళతారు, ఎలా ఆలోచింప చేస్తారు, ఎలా రెచ్చగొడతారు. ఏ చిన్న అవకాశం దొరికినా సరే క్రైస్తవ్యం అంత చెడ్డది మరొకటి లేదు అని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్నది దొరికినా బైబిల్ మీద ఎంత దారుణంగా ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ మాట్లాడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, మనందరికీ తెలుసు. ఇది ధర్మం అవుతుందా, లేక దైవత్వం ముసుగులో మతోన్మాదం అవుతుందా? నేడు భారతదేశంలో కనబడుతున్నది ధర్మ పరిరక్షణ కాదు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు. ఎందుకంటే తక్కువ మంది మాత్రమే తమ ధర్మాన్ని ఉన్నతంగా బోధించడానికి సిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి ఇది మనిషిని ఎటువైపు తీసుకువెళుతుంది అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనిషిని మనిషిగా నిలబెడుతుందా, మనిషిని కర్కశుడిగా మారుస్తుందా? మనిషిని కర్కశుడిగా మార్చేది దైవత్వం ఎంత మాత్రమో కాదు, అది ధర్మమో కాదు. మనిషి దాన్ని అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోగలగాలి. ఒక మాట చెప్పడం వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి అన్నది ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే గ్రహించవలసిన అవసరం ఉంది. ఎవరైనా కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, లేకపోతే క్రైస్తవులు కానివ్వండి, హైందవ సహోదరులు కానీ, ఎవరైనా సరే మతంలో ఉన్నటువంటి ఒక మాట, దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. మరి మానవులు ఇంత దారుణంగా తయారవుతున్నారు అంటే, ఎంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అంటే, వారి మతం వారిని ఎలా తయారు చేస్తుంది, వారి ధర్మం వాళ్ళని ఎలా తయారు చేస్తుంది? ఏమంటే సాటి మనిషిని ద్వేషించేవాడు అసలు ధర్మాన్ని కాపాడేవాడు ఎలా అవుతాడు? సాటి మనిషిని ద్వేషించేవాడు ధర్మాన్ని కాపాడుకునేవాడు ఎలా అవుతాడు? సమాధానం చెప్పాలి. పౌలు ఉన్నాడు, మనం గత వారం చూసాం. సౌలుగా బ్రతికినప్పుడు ఒక మతోన్మాది, సౌలు ఒక మతోన్మాది, తన మతం తనకు ఏ మంచి చెప్పిందో గ్రహించడు ఎప్పుడు కూడా. మతోన్మాది ఆ మతాన్ని అడ్డుపెట్టుకుని ఆ మతం కొరకు ఏదో చెయ్యాలి అనే తాపత్రయంతో ఎంతటి హింసకైనా దిగిపోతాడు. వాడు మతోన్మాది. అలా ప్రబోధించేదే మతము. దాన్ని మనం చూసాం గత వారం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. పూర్వకాలమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి, మామూలు హింస కాదు, ఎవరిని హింసించాడు? దేవుని సంఘమును హింసించాడు. అనగా మతోన్మాదంతో ఉన్నవాడు ఎదుటి వారిని హింసించడమే పనిగా పెట్టుకుంటాడు. మతోన్మాది, మత పిచ్చి పట్టేసింది వాడికి. అంటే మతోన్మాదం మనకు కేవలం ఇతర మతాలలో మాత్రమే కనపడట్లేదు, యూద మతంలో కూడా కనపడుతుంది. యూద మతం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. చివరికి మిగిలిన యూద సంతతి దాన్ని ఏం చేశారంటే యూద మతముగా మార్చేశారు. ఆ యూద మత ఆచారాలను నడిపించడానికి మాత్రమే పౌలు ప్రయత్నించాడు. దాన్ని పాటించిన వాడిని చంపడానికి కూడా వెనుక తీయలేదు. అపోస్తుల కార్యములు చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి, ఎవడైనా ఒకవేళ క్రీస్తును అనుసరిస్తున్నట్లయితే అటువంటి వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చుటకు దమస్కులో సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగి, నేను వెళతాను అక్కడికి, ఎవడన్నా నాకు కనపడితే ఆడవాళ్ళంటే మగవాళ్ళంటే పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తాను, ఆ ప్రత్యేక అధికారం నాకు ఇవ్వండి అని చెప్పి అతడు సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఎంత పిచ్చి పట్టేసింది పౌలుకి, ఎంత మతోన్మాదంతో ఊగిపోతున్నాడో ఆలోచించండి. అనగా నాటి సమాజపు వారు, అనగా పౌలు వెనుక్కున్న వాళ్ళు అతడిని ఎలా తయారు చేశారో చూడండి. మాటలతో రెచ్చగొట్టాడు అనమాట. నీ వంటి వాడు ఎవడు, అసలు
దేవుడి పట్ల నీ అంతటి భక్తి కలిగిన వాడెవడు? ధర్మాన్ని కాపాడుకోవడానికి నీ వలె తెగించేవాడెవడు? నువ్వు మన ధర్మానికి అవసరం, మన యూద మతానికి నువ్వెంతో అవసరం. దేవుడు నిన్ను చూసి పొంగిపోతాడు, నువ్వు చేస్తున్న పనుల పట్ల ఆనందిస్తాడు. నువ్వు ఈ కార్యక్రమం కనుక జరిగిస్తే దేవుని దృష్టిలో మరింత గొప్పవాడు అయిపోతావు. మన సమాజములలో, యూద సమాజంలో నిన్ను మించిన వాడు మరొకడు ఉండడు అని చెబుతూ ఇటువంటి ప్రేరేపితమైనటువంటి మాటలతో సౌలును రెచ్చగొట్టేశారు అనే సంగతి మనకు అర్థమైంది. ఎంత ప్రేరేపించకపోతే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బాధించడానికి సిద్ధపడతాడో మీరు ఆలోచించండి. ఆ మధ్య కాలంలో మనం ఇంచుమించు ఒక 2-3-4 సంవత్సరాల క్రితం ఈ మతోన్మాదం ఈ గల్ఫ్ దేశాల్లో విపరీతంగా పెరిగింది. నించోబెట్టి మనుషులను పీకలు కోసేయడాన్ని మనం చూసాం. పీకలు కోసేయడాన్ని. అలా పీకలు కోయడానికి వెళుతున్నవాడు ఎలా ఉంటాడంటే ప్రశాంతంగా వెళ్ళి మాంసం కోసినట్టు, చికెన్ కోసినట్టు కోయడండి. వాడు ఇలా ఆవేశంగా నిలబడి ఊగిపోతుంటాడు, అటు ఇటు కదిలిపోతూ, అటు ఇటు తిరుగుతూ. అనగా ఈ లోపు ఎవడో ముందు నిలబడి వీడియో మాట్లాడుతుంటాడు, పరిచయం చేస్తుంటాడు. వీడి తప్పు చేశాడు కాబట్టి, మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి, మన మతాన్ని అనుసరించట్లేదు కాబట్టి వీడిని మేము చంపబోతున్నాము, మేము బలివ్వబోతున్నాము అని వాడు ఇంట్రొడక్షన్ ఇచ్చేలోపు వీడు తన్ను తాను ధైర్యపరుచుకుంటుంటాడు. కాబట్టి ఆ టెన్షన్లో వాడు ఏం చేస్తుంటాడు, అటు ఇటు తిరుగుతుంటాడు. ఎస్, నేను దేవుని కొరకు చేయబోతున్నాను, ఇది నేను చేస్తున్నది, ఇది హత్య కాదు, నేను చేస్తున్నది ఇది మంచి పని, దీనివల్ల దేవుడు నాకు మంచి స్థితిని ఇస్తాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను, ఇటువంటి పని నా జీవితానికి ఎంతో అవసరం, ఈ భాగ్యం దక్కడం నా అదృష్టం అని తనను తాను వాడు సమర్థించుకుంటూ, తనకు తాను వాడు సమాధానం చెప్పుకుంటూ సిద్ధపడుతుంటాడు. దానికి అటు ఇటు తిరుగుతుంటాడు టెన్షన్తో. కారణం ఏమిటి? వాడిని అలా తయారు చేశారు మాటలతోటి. వాడిని రెచ్చగొట్టి 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 విడిచిపెట్టారు. అది మతం, అది మతోన్మాదం. అది క్రైస్తవ్యంలో ఉందా? క్రైస్తవుడు కూడా మతోన్మాదే. క్రైస్తవులు ఇటువంటి పిచ్చి ఆలోచనలు కలిగి ఉన్నారా? వాళ్ళు కూడా మతోన్మాదులే. అయితే క్రైస్తవులు కొత్త పొంతలు దొక్కేశారు, మనకు తెలుసు. చిత్ర విచిత్రమైన పనుల్లోకి వెళుతున్నారు. మనుషుల్ని చంపే స్థితికి వాళ్ళు వెళ్ళకపోయినా మనుషులను ఆత్మీయంగా చంపేసే దుస్థితికి దిగజారిపోయారు. దేవుని పిల్లారా, మతోన్మాదులుగా మారిపోతున్నారు ఈ రోజున. ఒక సత్యాన్ని వివరించి చెప్పామనుకోండి, దాన్ని అంగీకరించగలిగే స్థితిలో క్రైస్తవులు లేరు. వాళ్ళు ఏర్పరచుకున్న మార్గమే సరైనది, వాళ్ళు ఏర్పరచుకున్న పద్ధతులే, అవి దైవోపదేశాలని బోధించుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు, దేవుని ఆజ్ఞను పక్కకు నెడుతూ ఉంటున్నారు. ఈ రోజున క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నో దురాచారాలు, దుష్ట సంప్రదాయాలు, సమాజం అంగీకరించలేకపోతున్నటువంటి చెడ్డ పద్ధతులు, ఇవన్నీ కూడా ఉన్మాదాన్ని సూచించట్లేదా? అంటే ఈ ఉన్మాదులు మనుషులను చంపి హింసించి బాధించకపోయినా మరొక సమాజం మన దగ్గరికి రాకుండా వారికి అసహ్యం కలిగించేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు నేను ప్రార్థిస్తే అద్భుతం మిరకల్ చేయబోతున్నాడు. అదేమిటంటే ఏంజెల్స్ వచ్చి మీ అకౌంట్ల మీద చేతులు ఉంచబోతున్నారు, దాంతో మీ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అవ్వబోతుంది, డబ్బులు వచ్చి పడిపోతున్నాయి అన్నాడు. అంటే దేవుడు దేవదూతలను పంపించి దొంగతనాలు చేయించి ఆ డబ్బు పట్టుకొచ్చి మన అకౌంట్లో వేస్తాడనమాట. ఎంత బుద్ధి తక్కువ. ఒక అకౌంట్లో డబ్బు ఎక్కువ ఉన్నట్టుగా వచ్చేసింది, రిపోర్ట్ వచ్చేసింది, కానీ వాస్తవానికి వాడి అకౌంట్లో లేదు. ఆ డబ్బుని ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? బ్యాంకు నుండి ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, లేదా మరొకరి అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, లేదా పొరపాటున మరొకడు ఎవరన్నా ఒకడికి పంపబోయి మనకి పంపేసి ఉండాలి. అంటే మన వల్ల మరొకడు నష్టపోతున్నాడు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ పొరపాటును కొడితే అతని శాలరీ నుండి డిడక్ట్ చేస్తారు. ఒక మేనేజర్ పొరపాటున ఇటువంటి ట్రాన్స్ఫర్ ఏమైనా కొడితే అతను టెర్మినేట్ చేస్తారు. లేకపోతే మరెవడి అకౌంట్ను పొరపాటున వాడు ప్రెస్ చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళవలసిన మన అకౌంట్కి వచ్చేసి అనుకుందాం, అవతల వాడు నష్టపోడా? ఇప్పుడు మన అకౌంట్లోకి డబ్బులు వచ్చింది, మరొకటి అకౌంట్లో తక్కువ వచ్చాయి, అదే నేను పంపించకపోయినా వెళ్ళిపోయి అని చెప్పి వీడు బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఏ అకౌంట్కి వెళ్ళాయో చూస్తాడు, ఫలానా అకౌంట్లో పడ్డాయండి అని బ్యాంక్ వాళ్ళు చెప్తారు. అప్పుడు వాడు వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు, ఏమంటే బై మిస్టేక్ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేసే, నాకు దేవుడు ఇచ్చాడు, నాకు దేవదూతలు ఇచ్చాయి అంటే దేవుణ్ణి అసహించుకోరండి. మా దేవుడు మాకిచ్చాడు, మా దేవుడు అద్భుతములు చేయు దేవుడు అని మొదలు పెడతావు అక్కడ.
మా దేవుడు దీవెనలిచ్చు దేవుడు అంటావా అక్కడ? ఏమండి, అది అసహ్యం కదా, చౌకబారు పద్ధతి కదా ఇది. క్రైస్తవ్యానికి ఇది తగునా? ఏ క్రైస్తవ బాధకుడైనా మాట్లాడుతున్నాడు దీని గురించి. దశమ భాగం ఇవ్వటం వాక్యానుసారంగా ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడితే మన మీదకు వచ్చేస్తారు కత్తేసుకుని. స్వస్థతల పేరుతో మనుషుల్ని మోసం చేయకండ్రా అని మన ఆత్మీయ తండ్రి గారు సంవత్సరాల తరబడి చెబుతూ ఉంటే ఆయన మీదకు వచ్చేశారు. సత్యాన్ని చెప్పిన వాడిని సహించరు, అసత్యం చెప్పినా సరే వాడు చెప్పే మాటలు తీయి. అంటే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయండి, అడుగు చేయదండి. ఇదేమిటో తెలుసా అండి? సత్యాన్ని కనబరుస్తున్నా అర్థం చేసుకోలేని మతోన్మాదము. నీకు పిచ్చి పట్టేసింది, నువ్వు వాక్యాన్ని అపార్థం చేసుకున్నావు. దేవదూతల అకౌంట్లో డబ్బులు వేస్తాయని బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది చూపించమనండి. మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రార్థన చేసినప్పుడు అనేకులు తమ జబ్బులను పోగొట్టుకున్నారు, స్వస్థపడ్డారు. ఎవరికి దగ్గరకు డబ్బులు వచ్చేసాయో చెప్పమనండి, చూపించమనండి. బైబిల్ నుంచి ఒక్క ఆధారం చూపించమనండి. ఏం చూపించాడు? మోషేకి దేవుడు చెప్పింది బండలోండి నీళ్లు రప్పించడం. ఇంకొకటి ఏదో మంచి ఇన్సిడెంట్ చెప్పాడండి, ఆ షెకెలు చేప నోట్లో షెకెలు ఉండటం. అంటే ఏమిటి? అంటే ఏమిటి దాని అర్థం? నీ దేవుడు నీకు ఎలా అయినా సరే ఇచ్చేస్తాడు అద్భుతం చేసి. అలా అయితే చేపలు పట్టుకొచ్చి వెళ్ళి చూడొచ్చుగా, వెళ్ళి చేపలు పట్టి నోరులు తెరిచి చూడొచ్చు కదా, అందులో డబ్బులు ఉంటాయి కదా, నీకు అకౌంట్లోకి రావాలా? పోనీ బండను కొట్టొచ్చు కదా. బండను కొడితే నీళ్ళేంటో, ఏమీ లేని దానిలోంచి నీళ్లు వచ్చినప్పుడు బండను కొడితే డబ్బులు రావా? బండను కొడితే డబ్బులు రావా? రావాలి కదా. మరి బండను కొట్టొచ్చు కదా, వెళ్ళి కొట్టరు. ఇలా దేవుడు చెప్పిన వాటిని అపార్థం చేసుకుని చివరికి ఇదిగో ఇటువంటి వాళ్ళు మాట్లాడడానికి, ఒక సీనియర్ ఆఫీసర్ సహితము తప్పుగా మాట్లాడడానికి ఇటువంటి వాళ్ళు మన క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు అవకాశం ఇవ్వటం లేదా చెప్పండి? అవకాశం ఇవ్వటం లేదా? అది ఒక తరహా మతోన్మాదం అయితే క్రైస్తవ్యంలో ఉన్నది మరొక తరహా మతోన్మాదం అని మనం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే అలా ప్రవర్తించమని బైబిల్ చెబుతోందా అంటే లేదు. ప్రార్థించండి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని బైబిల్ బోధిస్తోందా? లేదు, ఎక్కడ కూడా చెప్పలేదు ఆ మాట, క్రీస్తు ప్రకటించలేదు. కానీ నేటి క్రైస్తవులు ప్రకటిస్తున్నారు. అంటే దేవుడు చెప్పిన దాన్ని అపార్థం చేసుకుంటున్నారు, అనేకులకు దేవుణ్ణి దూరం చేసిస్తున్నారు. ఇప్పుడు అంతటి విద్యావేత్త పోస్ట్ పెట్టినోడేమి చిన్నవాడు కాదండి, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. మళ్ళీ అతడికి నీకేమైనా చేతనైతే నువ్వు అర్థం చేయించు, చెప్పడానికి ప్రయత్నించు, ఆలోచింప చేయించు. సమాజం చేత నీ మాటల వలన ఆలోచించేలా నువ్వు మాట్లాడు, నువ్వు ప్రవర్తించు, నువ్వు వ్యవహరించు ఒక క్రైస్తవుడిగా. అది లేదు. ఇదొక తరహా మతోన్మాదంలా చిత్రీకరించేశారు. యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళు, సినిమాలు తీస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ మనం చూసినట్లయితే వాటన్నిటినీ మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అదేమిటంటే క్రైస్తవుడు అన్నవాడిని మీ దరిదాపుల్లోకి రానివ్వకండి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. వాళ్ళు వచ్చారా మీ మైండ్ని మార్చేసే ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. దానికి వాళ్ళు తీసుకుంటున్న సపోర్టింగ్ వచ్చినాలంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోతాయి అంటున్నారు, మీకు ఉద్యోగాలు వస్తాయంటున్నారు, మీ ఆరోగ్యం కుదిరిపడుతుంది అంటున్నారు, మీ జీవితంలో శాంతి లభిస్తుంది అంటున్నారు. అయితే వాళ్ళ కుటుంబాల్లో ఇవి లేవా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఎవడు అనారోగ్యంతో ఉన్నవాడు లేడా? అసలు అలా బోధిస్తున్న వాడికి ఏ అనారోగ్య సమస్య లేదా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ముందు వాడిని బాగు పోగొట్టుకోమనండి, తర్వాత వచ్చి మనకు చెప్పమనండి అంటున్నారు. అంటే సత్యాన్ని నమ్మించడానికి, ప్రజలొచ్చి అంగీకరింప చేయటానికి క్రైస్తవులు ఎంచుకున్న విధానము వాక్య వ్యతిరేకము, సమాజానికి అది ఎంత మాత్రము ఆమోదయోగ్యమైనది కాదు అని మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లారు, ఈ పద్ధతి కనుక మనం మార్చుకోకపోతే, క్రైస్తవ్యంలో మార్పు రాకపోతే, క్రైస్తవ్యాన్ని కూడా మతఛాందసవాద ముద్ర వేసింది అంటారు. క్రైస్తవులు కూడా మత ఛాందసవాదులే అంటారు. ఆలోచించండి, పౌలు హింసాత్మక పద్ధతి ఎంచుకున్నాడు, క్రైస్తవులు మరొక పద్ధతిలో వెళుతున్నారు. క్రైస్తవ సమాజము ఈ లోకానికి ఎంత అవసరమో చెప్పలేకపోతున్నారండి.
అది బాధాకరమైనటువంటి విషయం. క్రైస్తవ్యం మతం కాదు, అదొక మార్గం. క్రైస్తవ్యం ఉన్మాదంతో కూడినది కాదు. క్రైస్తవ్యంలో పిచ్చి లేదు. క్రైస్తవ్యంలో విశాలత ఉన్నది. ఎవరినైనా ఓపిక పట్టి సహించగలిగే ప్రేమ తత్వం క్రైస్తవ్యంలో ఉన్నది అని చెప్పడంలో క్రైస్తవులు విఫలమైపోయారు. మార్గముగా చూపించలేకపోయారు. మార్గం అనగానే మనందరికీ తెలుసు, ఒక చోటు నుండి మరొక చోటుకి చేరడానికి ఉపయోగపడేది, చేర్చేది. మీరందరూ బస్సుకి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫహీల్ నుండి హవల్లీ వరకు వచ్చారు. మిమ్మల్ని తీసుకొచ్చింది ఏమిటది? బస్సు ఒక రోడ్డు మీద వచ్చింది. అది మార్గం, అక్కడ నుండి ఇక్కడికి చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గం. ఆ మార్గము గమ్యస్థానాన్ని సూచిస్తుంటుంది. మార్గం ఎప్పుడు కూడా మనకు మార్గం ఎప్పుడు గమ్యస్థానాన్ని, ఒక రోడ్డు ఉందంటే ఇది ఎక్కడికి వెళుతుందని అడుగుతాం మనం, అంతే కదండి. మనం మోటార్ సైకిల్ వేసుకుని ఒక కొత్త ప్రాంతానికి వెళుతున్నాం అనుకోండి, వెళుతుండగా అడ్డంగా ఒక రోడ్డు వచ్చింది. అప్పుడు మనం ఎటు వెళ్ళాలి అర్థం కాక అక్కడ ఆపి, ఏమంటే ఈ రోడ్డు ఎక్కడికి వెళుతుంది అంటాం. అనగా రోడ్డు దేని కొరకున్నది? ఒక చోటికి చేర్చడం కొరకే ఉన్నది అనే సంగతి మనకు అర్థమవుతుంటే, క్రైస్తవ్యం అనేది కూడా ఒక రహదారి, అదొక మార్గం. ఎక్కడికి చేర్చేది? సాక్షాత్తు మోక్షమునకు, దేవుని దగ్గరకు చేర్చగలిగేది. అది ఎలా ఉంటుంది? పిచ్చి పట్టినట్టుగా ఉంటుందా? కాదు. ఉన్మాదంతో ఉంటుందా? కాదు. ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఉంటుందా? ఉండదు. క్రైస్తవుడు మరొకరి దగ్గరకు వెళ్లకుండా నిలువరిస్తుందా క్రైస్తవ్యం మార్గము? ఉండదు. అలాగా క్రైస్తవుడు ప్రతి ఒక్కడి దగ్గరకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి క్రీస్తు విలువను తెలియచెప్పాలి అంటే నువ్వు ప్రతి వ్యక్తికి అనుగుణంగా, అనుకూలంగా బ్రతకగలగాలి. ప్రతి మతం దగ్గరకు క్రైస్తవుడు వెళ్ళగలగాలి. నేను వెళ్ళను అని గిరిగీసి కూర్చుంటే నా చర్చిలోనే నేను ఉంటాను. హైందవ సహోదరులు ఉన్నారు, పూజ చేసుకుంటున్నావు రండి అని పిలిచి వాళ్ళు ప్రసాదం పెడతారు. వీళ్ళు తినరు, క్రైస్తవులు తినరు. బాబోయ్ ఏమన్నాడు? బాబోయ్ మేము తినకూడదండి, మేము క్రైస్తవులు, మేము ముట్టుకోకూడదండి అంటే అది ఎంతవరకు సమంజసం? అంటే నువ్వు వాళ్ళకి దగ్గర కావాయిక వాళ్ళని దూరం చేసేసుకుంటావా? అలానే వాళ్ళు చేసే ప్రతిదాన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ప్రతిదానికి కొంత ప్రవేశం ఉంటుంది. కొంతవరకు మనం ప్రవేశించవచ్చు, కొంత దగ్గర మనం దాన్ని నిలుపు చేయవచ్చు. ప్రతి దానికి లిమిట్ ఉంటుందనే సంగతి మనకు తెలుసు. లిమిట్ ఆ లిమిట్ వరకు మనం వెళ్ళొచ్చు. లిమిట్ వరకు వెళ్ళొచ్చు. సముద్రం దగ్గరికి వెళ్తాం మనం. సముద్రం అలలు ఎగిరి చుడులు తిరుగుతూ వస్తూ ఉంటాయి. సముద్రంలో ఈత కొడాలి. ఎంతవరకు వెళ్తాం మనం? కొంతవరకే వెళతాం. అలలు మనల్ని కొడుతున్నప్పుడు కొంతవరకే వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాం. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కదా, ఇంకెళ్ళం, వెళితే మునిగిపోతాం. ఏ విషయంలో అయినా సరే మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి, అంతవరకే వెళ్ళాలి. క్రైస్తవులు ఎవరి దగ్గరకైనా సరే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళవచ్చు. నువ్వు ప్రసాదం తిన్నంత మాత్రాన చచ్చిపోవు, నువ్వు అపవిత్రుడు అయిపోవు. అదేంటండి ఎవరు తినరు మీ క్రైస్తవులు, మీరు ఎలా తింటున్నారు అని అడిగారు అనుకోండి, అప్పుడు చెబుతాం మాకు అటువంటిది ఏమీ ఉండదండి. క్రైస్తవ్యం ఇది తినొద్దు అది తినొద్దు అని ఎక్కడా లేదండి. మేము ఎవరికీ వ్యతిరేకం కాదండి. మా క్రీస్తు ఎవరికీ వ్యతిరేకం కాదండి. కాదంటే అందరూ నిజాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాం అంతే మేము అని మనం చెప్పగలిగే అవకాశం. బాబోయ్ చెయ్యి అనకబెట్టామనుకో, రేపొద్దు నువ్వు పాంప్లెట్ పట్టుకెళ్ళిస్తే వాడెందుకు తీసుకుంటాడు? నువ్వు ఒక పుస్తకం పట్టుకెళ్ళిస్తే వాడెందుకు తీసుకుంటాడు? నువ్వు ప్రార్థన పెడితే వాడెందుకు వస్తాడు? బాగా గమనించండి. క్రైస్తవులు సభలు పెట్టారనుకోండి, ఊళ్ళో ఉన్న అన్య మతాలకు చెందిన వాళ్ళు కూడా, కుర్రగాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు సరదాగా అక్కడ. వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు, పూజలు వంటివి జరుగుతున్నప్పుడు అక్కడికి మన వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయండి? దాఖలాలు ఉంటాయా? ఉండవు. కారణం ఏమిటి? అసలు దైవత్వం అంటే ఏమిటో ముందు క్రైస్తవుడికే అర్థం కాలేదు. ఇహ వాడు మరొకడికి చెబితే వాడు ఏం వింటాడు? అవతల వాడు చెప్పండి. వినలేడు కాబట్టే, వీడు చెప్పలేడు కాబట్టి ఏం మొదలు పెట్టాడు? స్వస్థతలు చేసేస్తే జనం అందరూ వాళ్ళంతటి వాళ్ళ పరిగెత్తుకొచ్చేస్తారని అనుకుంటున్నాడు. ఎంత చవకబారు పద్ధతిని క్రైస్తవులు ఎంచుకున్నారో ఆలోచించండి. కాబట్టి దేవుని పిల్లరా, దైవత్వం ముసుగులో
క్రైస్తవులు చేస్తున్నటువంటి ఈ పద్ధతి మారాలి. క్రైస్తవ్యంలో ఉన్న గొప్పదనాన్ని సమాజానికి వివరించి చెప్పగలగాలి. అదొక మార్గం అని చూపించగలగాలి. చూడండి, ఒక మంచి మాట మనకు కనపడుతుంది. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 13వ వచనం. మరియు వారిప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడిన ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గమున ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నాను అంటున్నాడు. మతభేదము నాటి నుండి నేటి వరకు క్రైస్తవ్యం మీద పడుతున్నటువంటి ఒక చేదైన ముద్రండి ఈ మతభేదము అంటున్నాడు. గతంలో యూదులు మతానుసారులుగా వ్యవహరించేవారు కాబట్టి నాటి ప్రపంచం అంతా యూద మతము అని పిలవటం మొదలుపెట్టింది. వారి పద్ధతులు వేరు, వారి ఆచారాలు వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వారి రూపం వేరు అని మనం అనుకుంటుంటాం. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ కొన్ని తెగల వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లంబాడి అనే తెగల వాళ్ళు ఉన్నారు అనుకోండి. వాళ్ళు చెవులకు పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంటారు, మెడలో ఇవి ఒక కంకణాలు లాంటివి వేసుకుంటారు, అలాగే చేతులకు కూడా పెద్ద పెద్ద కంకణాలు కాళ్ళకు కూడా వేసుకుంటారు. వారి వస్త్రధారణ వేరు, వారి ఆచార వ్యవహారాలు వేరు, వారి పూజా విధానం, వారి భక్తి విధానం వేరు, వాళ్ళ పద్ధతులు వేరండి అంటూ ఉంటాం. అలాగే యూదుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. ఇప్పుడు క్రైస్తవుల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఎలా అయిపోయిందంటే వాళ్ళ పద్ధతులు వేరండి, వాళ్ళ ఆచారాలు వేరండి. క్రైస్తవుడు ఎవరితోనైనా జట్టు కట్టేవాడు, ఎవరిలోనైనా ఇంకిపోయి అతడిలో మార్పు తీసుకురాగలిగేవాడు అనే ఆలోచన లేదు ఈ ప్రపంచాన్ని. వాళ్ళు వేరండి, వాళ్ళు మనతో కలవరండి. అంటే మంచి పనిలో కూడా కలవడా క్రైస్తవుడు? ఇతర మతస్థుల వ్యవహారాల్లో ఎలాగో కలవరు మన వాళ్ళకు తెలుసు. కనీసం మంచి పనుల్లో కూడా కలవరా అంటే కలవరు. సమాజానికి మేలు చేసే పనుల్లో ముందుకు రారా అంటే రారు. ఎక్కడో తక్కువ అరకొరగా కనపడుతూ ఉంటారు అంతే. కాబట్టి దేవుని పిల్లారా, ఈ మతభేదము అనే ముద్ర నాటి నుండి నేటి వరకు క్రైస్తవ్యం మీద పడిపోతూనే వెళ్ళిపోతుంది. దానికి మన వాళ్ళు చేస్తున్న పనులు, అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, ఆచారాలు, ఇదిగో వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి ఈ భాషలు, వాడి భాష చూసారండి ఎలా ఉందో, కిలికిలి భాష అంటే. కింద కామెంట్ పెట్టారండి, కిలికిలి భాషలో ఈ పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడో వినండి అని. కిలికిలి భాష ఏమంటే నాకు ఒకటి తెలియగలుగుతాను, నువ్వు దేవదూతలతో మాట్లాడాలి లేకపోతే దేవుడితో మాట్లాడాలి అనుకుంటే దేవదూతల భాషలోనే మాట్లాడాలా? నువ్వే భాషలో మాట్లాడినా దేవుడికి అర్థం కాదా? అర్థం కాదండి. తెలుగులో మాట్లాడితే దేవుడికి అర్థం కాదండి. దేవదూతలకు ఒక సెపరేట్ భాష ఉందేంటి? అది మనుషులకు తెలుసా? దేవదూతల భాష ఏదో మనుషులకు తెలుసా? తెలియదు. తెలియనప్పుడు నేను మాట్లాడుతున్నది దేవదూతల భాష అని అతను ఎలా మానగలిగాడు? అంటాడు. ఎందుకంటే వాడిని అడిగేవాడు ఎవడు లేడు, దాని గురించి పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఎందుకంటే భాషలు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి అది నిజమే, అతడు కరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అందుకే మతమైంది. ఇటువంటి వాళ్ళ వల్లే మతమైంది. ఆలోచించండి. ప్రతి ఒక్కరికి దగ్గర కావటానికి ప్రయత్నించాలి క్రైస్తవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనుసరించదగిన మార్గం ఇది, అనుసరించవలసిన మార్గము, అనుసరించవలసినది. తప్పదు. నీ ఆత్మ మోక్షమునకు వెళ్ళాలి అంటే ఆత్మకున్నటువంటి పాపము కడగబడడానికి ఒక నీతిమంతుని రక్తము చిందింపవలసిన అవసరత ఉన్నది. ఎవరు అటువంటి నీతిమంతుడు ప్రపంచములో మరణించినది చెప్పమనండి. ప్రపంచ మతాలలో ఒక నీతిమంతుడు పాపులను ప్రక్షాళించడానికి, వారి పాపములను పరిహరించడానికి మరణించాడు. ఎక్కడ, దేనిలో ఉంది చూపించమనండి. కనపడదు, ఎక్కడా కనపడదు, ఒక్క క్రైస్తవ్యంలో తప్ప. ఎందుకు నీతిమంతుడి రక్తం అవసరం అయింది?
ఒకని ఆత్మ మోక్షమునకు చేరాలి అంటే అది పవిత్ర రక్తం వచ్చే పరిశుద్ధపరచబడాలి. అనగా ఆ ఆత్మ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి పాపాలకు పరిహారము కలగాలి, పాపక్షమాపణ లభించాలి. అది జరగాలి అంటే ఒక నీతిమంతుడి రక్తమే చెందాలి. కాబట్టే క్రీస్తును నమ్మడం అవసరం. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ జరుగదని సామాన్యముగా చెప్పవచ్చు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రపు చట్ట ప్రకారం ఆ బలులు అర్పించవలసిన విధానాన్ని వివరిస్తూ, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. బలులర్పించి ఆ రక్తాన్ని దేవుని కొరకు అక్కడ వలకబోస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? తప్పు చేసిన వాడి రక్తం వలకాలి వాస్తవానికి అలా. కానీ దేవుడు దాన్ని నిలుపు చేసి మరొక జీవి బలైతే ఆ జీవి నుండి ఒలికిన రక్తాన్ని బట్టి బ్రతికున్న మనుషులకు క్షమాపణ అనుగ్రహించాలి అని దేవుడు ఆశపడ్డాడు. అయితే ఈ పాపముల స్థాయి పెచ్చు మీరిపోయేటప్పటికీ జీవుల రక్తం సరిపోవట్లేదు, జంతువుల రక్తం, పశువుల రక్తం సరిపోవట్లేదు. పాపాలను తీయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఒక నీతిమంతుడైన మానవుడు మరణించాలి అని దేవుడు నిర్ణయించాడు. ఆ నీతిమంతుడైన మానవుని రక్తం చిందబడకపోతే మనిషి మోక్షమునకు వెళ్ళటం అసాధ్యము, అసంభవము. కాబట్టి దేవుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా ప్రపంచ మానవాళి మీద ఉన్నటువంటి పాపాన్ని ఎత్తేసాడండి, మాఫీ చేసేసాడంతే. ఎవడైతే క్రీస్తుని నమ్ముకుంటాడో వాడి పాపాన్ని తుడిచేస్తున్నాడు అన్నాడంతే, ఒక్కటే మాట. ఆ విషయాన్ని సమాజానికి తెలియపరచాలి తగిన విధముగా. ఎలాగ నువ్వు ఇలా చెప్పేస్తే నమ్మేస్తారా? నువ్వు వేదిక మీద నిలబడి చెప్పేస్తే నమ్మేస్తున్నా ఈ ప్రపంచం, నమ్ముకుని వచ్చేస్తున్నా నీ దగ్గరికి. అలా రాదు. కాబట్టి ఈ క్రైస్తవ బోధకులు ఏం చేశారు? ఈ స్వస్థతలు అనే వాటిని ప్రవేశపెట్టారు ప్రజలను మోసగించడానికి. అలా రాక్కుందాం జనాల్ని, అలా రప్పిద్దాం అనుకున్నారు. కానీ కాదు. క్రైస్తవుడు తన బ్రతుకు ద్వారా సువార్తను ప్రకటించగలగాలి. తన విశాలత ద్వారా క్రైస్తవుడంటే ఏమిటో సమాజానికి తెలియపరచగలగాలి. అన్ని సమాజాలు కదండి, సమాజం అనగా సంఘం మనకు తెలుసు. ఎన్ని సంఘాలండి ప్రపంచంలో, క్రైస్తవ సంఘాలు. అసలు మన ఊళ్ళోనే ఒక చిన్న గ్రామంలో ఎన్ని సంఘాలు ఉంటాయండి? మినిమం ఎన్ని ఉంటాయండి? పోని కనీసం 2 అన్నా ఉంటాయి. రెండు సంఘాలు ఉన్నాయి. కనీసం 3 ఉంటాయి. పోనీ 2 తీసుకుందాం. ఈ 2 సంఘాల వాళ్ళు ఒక పేటలో ఉన్నారు అనుకుందాం. ఒక పేటలో ఈ 2 సంఘాల వాళ్ళు ఆ పేటలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే పేటలో అందరూ క్రైస్తవులే ఉండరు, ఆ ప్రాంతంలో అందరూ క్రైస్తవులే ఉండరు, హిందువులు కూడా ఉంటారు. కనీసం వాళ్ళకైనా ఇది క్రైస్తవ్యం నమ్ముకుంటే ఇంత గొప్పగా, ఇంత మంచి మనసుతో, ఇలా నిస్వార్థపూరితంగా బ్రతకవచ్చు అని చూపించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? చూపించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? బ్రతికి చూపించాలి. క్రీస్తు బ్రతికి చూపించాడు. ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. ఈ రోజున మనం చెప్పేస్తున్నాం అంతే, పాటించట్లేదు. క్రైస్తవ్యంలో ఉన్న ప్రేమతత్వము, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సున్నిత తత్వము, మృదుత్వము, అనగా బ్రతికే విధానం, మరొకరికి ఉపయోగపడేటట్టుగా బ్రతికే విధానం ఎదుటి వ్యక్తికి కనబరిచి అతడిలో ఆలోచన రేకెత్తించగలగాలి. అర్థమైందండి? అనగా సమాజం పట్ల చూపించవలసిన ఒక మంచి పద్ధతి క్రైస్తవులు చూపించగలగాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైందవ సహోదరులు కొందరిలో ఉన్నటువంటి ఒక మంచి గుణాన్ని నేను మీకు చెప్తాను. సత్యసాయి ఫౌండేషన్ అని మీరు వినే ఉంటారు. సత్యసాయి బాబా ఫౌండేషన్ పల్లెటూళ్ళు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మున్సిపాలిటీతో సంబంధం లేకుండానండి,
వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాన్ని, ఆ రోడ్లన్నింటినీ శుభ్రం చేసేస్తారు. ఎక్కడికక్కడ కంప్లీట్ క్లీన్ చేసేస్తారండి వాళ్ళు స్వయంగా. వాళ్ళు ఏదో కూలి పనులు చేసుకునేవాళ్ళు, ఆ ఇళ్లలో ఈళ్లలో పనులు చేసుకుని బ్రతికేవాళ్ళు కాదండి. అందరూ ఉద్యోగస్తులు భార్యలు, లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఆ గ్రామంలో వాళ్ళే మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటినీ శుభ్రం చేసేసి చక్కగా ఆ క్లోరిన్ అది స్ప్రే చేసి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఎవరిలా చేశారు అనుకున్నప్పుడు సత్యసాయి సేవా కమిటీ వాళ్ళు. మరి మనవాళ్ళు ఆ రోడ్డు పక్కన కూర్చుంటాడు, గిళ్ళి థూ అని అక్కడే వస్తాడు. ఎవడో అప్పుడే చర్చికి వచ్చినాడు, తాగి డ్రైనేజీలో పడిపోతాడు అంతే సాయంత్రం అయ్యేటప్పుడు. ఇటు పగలంతా ఏం చేశాడు? పగలంతా సంఘ పెద్ద చర్చిలో ఉండే అరటిపళ్ళు పాటలు, కోడిగుడ్లు పాటలు, ములక్కాళ్ళ పాటలు ఇవన్నీ చేసి రాత్రేటప్పటికి తాగి డ్రైనేజీలో పడిపోతాడు. క్రైస్తవ సమాజం గురించి నేను మాట్లాడుతున్నాను, ఆలోచించండి. సత్యసాయి సేవా సమితి అనేవాళ్ళు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఒక మంచి దృక్పథాన్ని వాళ్ళు ప్రజలలో ఒక దృక్పథాన్ని కనబరిచి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించగలిగారు. ఈ రోజు మనం ఉన్నామండి క్రైస్ట్ చర్చ్ కువైట్లో 2020 అక్టోబరు 16వ తారీఖున నా చిన్నప్పుడు నేను చూసినది ఒక ఇన్సిడెంట్ అని ఈరోజు నేను మీకు తెలియజేశాను. అంటే వాళ్ళు జరిగించిన ఆ పని నా మనసులో ముద్ర వేసింది. అర్థమైందా అండి? ఆలోచించండి. ఆ సమాజం వాళ్ళు మంచి వాళ్ళు, వారి భక్తి తీసి పక్కన పెట్టండి, వారి పూజా విధానాన్ని తీసి పక్కన పెట్టండి, ఓకేనా? వారి ఆచారాలు తీసి పక్కన పెట్టు. కానీ వాళ్ళు సమాజం కొరకు చేసింది ఏమిటి? అదే నేను మీకు తెలియజేశాను. వాళ్ళు ఏ మతంలో ఉన్నా, వాళ్ళు ఏ దారిలో వెళుతున్నా, వారి పద్ధతులు ఏమైనా కానీ వారు చేసిన పని మనకు ఆనందాన్ని కలిగించింది, వారి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడేటట్టు చేసింది. అలా క్రైస్తవులు చేయలేరా? క్రైస్తవులు ఆంగ్లేయులు చేయగలిగారండి. బ్రిటిష్ వాళ్లను నేడు ఉన్నటువంటి మత ఛాందసవాదులు ఒక ద్రోహులుగా చూపిస్తున్నారు తప్పించి, అఫ్ కోర్స్ మన దేశం విషయంలో వాళ్ళు ద్రోహమే చేశారు అనుకుందాం, ద్రోహమే చేశారు. కానీ వాళ్ళు కింద కులాల వాళ్ళు పేదవాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళను ఆదరించారండి. ఎందుకన్ని సంవత్సరాలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో తెలుసా అండి? పేద ప్రజల మద్దతు, ప్రేమ వారి పట్ల ఉన్నది. అఫ్ కోర్స్ మన దేశంలోని సంపదను వాళ్ళు తరలించుకు వెళ్ళిపోయారు. ఆ విషయంలో 100% మనం తప్పు పట్టవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ వాళ్ళను సమర్థించే అవకాశమే లేదు. కానీ వాళ్ళు పేదలను చేరదీసిన విధానము, వారికి విద్య నేర్పించిన విధానము, వారికి వైద్యం అందించిన విధానము హర్షణీయము, అభినందనీయము. ఆ పునాదే ఈ రోజున మనం చదువుకోవడానికి కారణం ఏందో తెలుసా అండి? ఎందుకు చేశారు అనుకుంటున్నారు వాళ్ళు? ఇది ఎందుకు చేశారు ఆలోచించండి. జస్ట్ బైబిల్లో ఏం చెప్పబడి ఉన్నదో అదే వాళ్ళు పాటించగలిగారు. కానీ దాన్ని ఒక విషయంలో పాటిస్తూ మరొక విషయంలో ఏం చేశారు? దేశాన్ని దోపిడీ చేశారు, లూటి ఊడ్చుకెళ్ళిపోయారంతే భారతదేశం మొత్తాన్ని. సంపదను అతన్ని తరలించేసుకున్నారు ఇంగ్లాండ్కి. ఓకే, ద్రోహులు వాళ్ళు, మనం కాదన్నాం. కానీ వాళ్ళు చేసిన మంచి పని, ఎన్నో చట్టాలు ఇప్పటికీ వాళ్ళు చేసినవేనండి. ఎన్నో చట్టాలు యథాతథంగా అనుసరిస్తుంది భారతదేశం. ఇప్పటికీ మార్పులు చేర్పులు లేవు. ఎన్నో సంస్థలు, ఎన్నో వ్యవస్థలు ఈ రోజుకి వాళ్ళ, ఒక రైల్వే వ్యవస్థ కానివ్వండి, ఒక హాస్పిటల్స్ సిస్టమ్ కానివ్వండి, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న పాత హాస్పిటల్, ఒక గాంధీ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం, లేకపోతే గుంటూరులో ఏదో హాస్పిటల్, లేదా మరొక చోట మరొక పెద్ద హాస్పిటల్స్ అన్ని ఎక్కడే అనుకుంటున్నారు? వాళ్ళు కట్టినవే. ఎవరి కొరకు కట్టారో తెలుసా అండి? ధనవంతుల కొరకు కాదు, బీదలు పేదలైన వారి కొరకు వారికి కట్టి చూపించినవి. ఇలా సమాజంలో ఒక వర్గాన్ని వాళ్ళు తమ ప్రేమ భావనతో ఆకట్టుకుని వారికి సహాయపడ్డారు. స్త్రీకి చదువు, ఆడపిల్ల చదువుకోవడానికి ప్రారంభించింది వాళ్ళనండి. వాళ్ళని చూసి స్ఫూర్తి పొందే కదా సంఘ సంస్కర్తలను మన పాఠం చెప్పాను. వాళ్ళు అనుసరించగలిగారు. ఆంగ్ల విద్య, స్త్రీకి విద్య,
కో ఎడ్యుకేషన్, స్త్రీ సమానం, వితంతు వివాహము, వివాహాలు చేయడానికి తగిన వయసు రావడం, బాల్య వివాహాలు క్యాన్సిల్ చేయడం, సతీ సహగమనాన్ని రద్దు చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు భారతీయులు? ఆంగ్లేయుల దగ్గర. అనగా వారి దగ్గర విషయం ఉంది, మనిషి అనుసరించదగినటువంటి జ్ఞానం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఏముంది? దోపిడీ కూడా ఉంది, దోచుకెళ్ళిపోయారు. సమాజము మీద క్రైస్తవుడు మంచి ముద్ర వెయ్యగలగాలి. ఆలోచించండి. భారతదేశం గురించి నేను మాట్లాడుతున్నాను. అమెరికాలో వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమెరికాలో అధిక శాతం మంది క్రైస్తవులే. ఇంగ్లాండ్లో వేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు ఈ విధంగా పురోగమించవలసిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వెయ్యాలి, అలా ప్రవర్తించాలి. దేవుని పిల్లారా, ఆలోచించండి మీరందరూ కూడా. ఇది కనబరచకపోబట్టే క్రైస్తవ్యం అంటే ఏహ్య భావము, ఒక స్వార్థపూరితమైన జీవితంలా కనబడుతూ ఉంటుంది నేటి క్రైస్తవ సమాజాన్ని. కానీ అది మార్గమని, దానిలోనికి నువ్వు వస్తే నువ్వు నమ్ముకున్న ప్రభువు ద్వారా, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ద్వారా నువ్వు మోక్షమునకే చేర్చబడతావు అనే దానిని, అనే గొప్ప విషయాన్ని క్రైస్తవుడు సమాజానికి తన ప్రవర్తన ద్వారాను తన వాక్కుల ద్వారాను కనబరచవలసిన అవసరత ఉన్నది. నీ పరిశుద్ధ ప్రవర్తన, నీ పవిత్ర ప్రవర్తన నిన్ను మోక్షమునకు చేరిస్తే, నువ్వు సమాజం పట్ల చూపించే బాధ్యతాయుత ప్రవర్తన అనేకులను నిన్ను దేవుని చెంతకు నడిపించేటట్టుగా చేయగలుగుతుంది. తెలుసా అండి, మేము పాపులం కాదండి బాబు, వాడు పాపి, వీడు పాపి, వాడు మారాలి, వీడు మారిపోవాలి, మేం మాత్రం మారం. పైకి తెల్లటి మంచి కలరు, మంచి స్కిన్, వీడి శరీరంతో ఏం పాపం చేయట్లేదు, లోపలంతా ఎలా ఉందన్నాడండి యేసుక్రీస్తు గారు. మిమ్మును మీరు హెచ్చించుకునే, మిమ్మును మీరు పవిత్రులుగా పరిశుద్ధులుగా పరిగణించుకునే మీరు, తెలుసుకోండి, సున్నం కొట్టిన సమాధులు. మీ హృదయాన్ని చూస్తే కంపు, వాసన, దుర్వాసన. ఆ దుర్వాసన మన చెమటకం మనకు రాదు, తెలుసా అండి? మన చెమట కంపు మనకు రాదు, పక్కోడికి వస్తుంది. ఎవడి కంపు వాడికి అర్థం కాదు, ఎవడి కంపు వాడికి ఇంపంటే అదే. తమ హృదయం కుళ్ళిపోయిందనే సంగతి వాళ్ళకి తెలియదు. ప్రార్థన ఏం చేశాడు? అలా ప్రార్థన చేస్తున్న వాళ్ళ గురించి ఏమన్నారు యేసుక్రీస్తు గారు? లూకా సువార్త కదా, 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులు, ఇంకెవ్వడు నీతిమంతుడు కాడు, తామే నీతిమంతులు. ఎందుకంత కాన్ఫిడెన్స్? వాళ్ళకి అలా అనిపిస్తుంది. అర్థమైందా? వాళ్ళు భ్రమ పడుతున్నారు, అలాగా తామే నీతిమంతులు అనుకుంటున్నారు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఎదుటివాడిని చూడరు. ఇంక వీళ్ళు ఎదుటివాడిలో లోపాన్నే ఎత్తి చూపిస్తారు. ఇతరులను తృణీకరించు కొందరితో అంటున్నాడు. ముందు క్రైస్తవులు తమ్మును తాము విశాలపరుచుకోవాలి. అదే నేను చెప్తున్నాను. సమాజానికి మన విలువ తెలియపరచాలి. వీళ్ళ మాటలు బాగున్నాయి, వీరి ప్రవర్తన బాగుంది, వీరి సంఘ జీవనం బాగుంది. అర్థమైందండి? వీరి సంఘ జీవన విధానం బాగుంది, మనం వీరిని అనుసరించాలి అని సమాజం మనం వెనక్కి రావాలండి. ఎక్కడో గ్రీసు దేశాల నుండి యేసుక్రీస్తు గారిని చూడడానికి మనుషులు వచ్చారు అంటే ఈయన బోధలు, దానిని అనుసరిస్తున్నటువంటి సమాజము, ఆ రెండింటినీ వాళ్ళు చూశారు. ప్రపంచంలోని అనేక దేశాలలో క్రీస్తు బోధ వెళ్ళింది, దానిని వాళ్ళు అంగీకరించారు అంటే దానిని ప్రకటించిన వాళ్ళు కేవలం క్రీస్తుని నమ్ముకోండి అని చెప్పినంత మాత్రం చేత వాళ్ళు నమ్మేసుకున్నారా? తొలుత ఈ భావజాలాన్ని నమ్మిన ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి, ఆ సమాజపు వారి ప్రవర్తనలు, వారి బ్రతుకు విధానాన్ని చూసి అనేకులు ఆకర్షితులై ప్రభువులోకి వచ్చేటట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. అది నేను అంటున్నాను. ఇప్పుడు
తమ స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు అంటే అది ఎవడైనా బయటవాడు వింటే ఎలా ఉంటుందండి? అసలు ఎలా ఉంటుందండి? నేను మీకు ఒక ధనానికి సంబంధించిన ఒక పాఠం చెప్పినప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ నేను మీకు చూపించాను. ఈ బిల్ గేట్స్ అనే అతను కానీ, లేకపోతే బఫెన్ వారెట్ అతను కానీ కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు దానం చేశారండి. నిన్న మరొకతన్ని ఒక ఆయన చదివాను నేను, కొన్ని వేల కోట్లు రాసేసండి అపార్ట్మెంట్లో అద్దెంట్లో ఉన్నాడంట. బిర్లా కూడా అద్దెంట్లో ఉంటున్నారటండి. మరి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంది అది. ఇది క్రైస్తవ సమాజంలో వాడు ఎందుకు చేయలేడు? ఇది నా ప్రశ్న. అర్థమైందా అండి? నిన్న ఒక వీడియో చూశానండి నేను. ఇశ్రాయేల్లోని యూద సమాజంలో ఉన్నటువంటి ఒక గ్రామం, వాటిని ఏదో అంటారట, కుబ్బాలో ఏదో చెప్పాడు, కుబ్బా అనుకుంటా. దానిలో అన్నీ ఉంటాయి, దానిలో అందరూ ఉంటారు. నువ్వు దానిలో చేరవచ్చు. ఎలా చేరవచ్చు? నీకున్నదంతా దానిలో పెట్టేయాలి, నీకున్న ఆస్తంతా దాన్ని తీసుకొచ్చేయాలి, నీకు ఏది అవసరమో అది తీసుకో. చూసారండి ఎలా ఉందో? మనకి 1000 కోట్లు ఉన్నాయండి. మనకి ఎంత అవసరం అండి రోజుకి? మనకి ఎంత ఉంటే బ్రతుకు సాగుతుంది ఒక రోజుకి? మనం ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నాం, 300 దినార్లు అద్దె. రోజుకు 10 దినార్లు భోజనం చేస్తున్నాం అనుకోండి, రోజుకు 10 దినార్లు, నెలకి ఎంత అయింది? 300 దినార్లు. 300 దినార్లు అంటే ఇది ఒక 250, లేకపోతే 300 అద్దె, 300 భోజనం ఖర్చులు. నెలకి ఒక 100 దినార్లు మెడికల్ ఫీజు తీసేయండి, ఎంత అయింది? 700 దినార్లు. అంటే ఎంత ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇంచుమించు 1,20,000, 1,30,000 అనుకుందాం మనం కాసేపు. మనకి ఎంత ఉంది? 10 కోట్లు, లేకపోతే 100 కోట్లు ఉంది. 100 కోట్లు ఉంది. 100 కోట్లున్నా మనకి నెలకి ఎంత అవసరం అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? అంతే కదండి. 1,00,000 కోట్లున్న వాడు ఎంత తింటాడండి? 1,00,000 కోట్లున్న వాడు ఎంత తింటాడు? నేను మీకు చాలాసార్లు చెప్పాను, క్వాలిటీ ఐస్ క్రీమ్ 3 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి డబ్బులు లేకండి. 8th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ ఉండగా 3 రూపాయలు మా మామయ్య గారింటికి వెళితే వాళ్ళు కొనిచ్చేవారు నాకు ఇండియాలో 3 రూపాయలు క్వాలిటీ ఐస్ క్రీమ్. నేను కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వస్తున్న జీతాన్ని బట్టి నేను ఒక ఐస్ క్రీమ్ ఇక్కడ 100 ఫిల్స్, 10 ఐస్ క్రీములు దినారు, 100 ఐస్ క్రీములు 10 దినార్లు, 100 ఐస్ క్రీమ్. రోజుకు 100 ఐస్ క్రీములు నేను తినగలను. ఇప్పుడు నాకు వస్తున్న జీతాన్ని బట్టి రోజుకి 100 ఐస్ క్రీములు నేను తినగలను. కానీ ఒక్కటి తింటే చచ్చిపోతాను. అంతే కదండి? ఆలోచించండి. ఇప్పుడు ఉంది కానీ తినలేని పరిస్థితి, అప్పుడు లేదు కానీ కావాలి, అప్పుడు కావాలి. అంటే మనకి ఎంతున్నా మన జీవనానికి కొంతే ఉపయోగపడుతుంది అనే సంగతి మనకి. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉందండి, మరొక చోట పొలం ఉందండి, ఇంకొక చోట ఇంకొక సైట్ ఉంది, మరొక చోట మరొక అపార్ట్మెంట్ ఉంది, మరొక చోట మరొక ఏదో షాపింగ్ కాంప్లెక్స్. ఇలా ఒక చిన్న కుటుంబంలో కూడా 2-3 చోట్ల సైట్లు ఉంటాయి. ఏదన్నా ఉపయోగపడుతుందండి? వాడికో వీడికో ఇచ్చి చచ్చిపోవాలి. ఎవరు వాళ్ళు? మన పిల్లలే. వాడికో వీడికో ఇచ్చి ఈడుకోటి ఇచ్చి మరి నాకేది అనుకో. ఎప్పుడు మంచం మీద పరుండి తన కాళ్ళు ముడుచుకుని నాకేది? అంతే కదా. మనమేం పట్టుకెళ్ళాం అనగా మనకి ఎంతున్నా మన జీవనానికి కొంత సరిపోతుంది. దానిని గ్రహించిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఉదయం నుండి రాత్రి వరకు విపరీతంగా కష్టపడి పనిచేసి శ్రమించి వేల లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు గ్రహించింది ఏంటంటే మనకెంతకు మించి అవసరం లేదు. మరి ఒక వ్యక్తి అంత ఆలోచించి అంత చేయగలిగాడే? ఇండియాలో బిర్లా కదా ఆయన, బిర్లా అనే ఆయన అంత ఆలోచించి అంత చేయగలిగాడే. అతడి కష్టార్జితం అండి, అతడి మేధస్సు అది. వ్యాపారంలో అతడు ప్రయోగించిన ఎత్తులో వ్యాపార చాతుర్యం, నైపుణ్యం అది. అతని నైపుణ్యానికి ఫలితం అది. వేల కోట్లు వచ్చి పడ్డాయి.
నా సొమ్ము నా తెలివితేటలుగా పెట్టుబడిగా పెట్టి చేశాను, నేను ఎవరికో ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకోలేదు. ఈ గొప్ప మనసు క్రైస్తవుడు ఎందుకు చూపించలేడు? నాడు వాళ్ళు ఎలా చూపించగలిగారు, నేడు మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? ఎలా సమాజం మన దగ్గరకు వస్తుంది? ఆలోచించండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాజం ఎలా మన దగ్గరకు వస్తుంది, ఎలా మనల్ని మార్గదర్శులుగా స్వీకరిస్తుంది? మనమే మతోన్మాదముతో ఊగిపోతూ ఉంటే, మనమే ఎదటివాడు అసహ్యపడేటట్టుగా పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ ఉంటే, స్టేజ్ ఎక్కి గంతులేసి డాన్సులేసి స్వస్థతలని అదని ఇదని ప్రజలను మభ్యపెడుతూ ఉంటే, ప్రభువుని నమ్ముకోండి దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడని వేదికలెక్కి చెబుతుంటే, మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి అని కింద ఫోన్ నెంబర్ ఇస్తూ ఉంటే, సమాజం మనం నుండి ఏమి నేర్చుకుంటుంది? ఇది మతోన్మాదం కాదా? ఇది మతోన్మాదం కదా? అంటే నువ్వు ఎదుటివాడిని హింసించట్లేదు, ఓకే, వాళ్ళు కొడుతున్నారు, నువ్వు కొట్టట్లేదు. నువ్వు మరొక విధంగా దోచుకుంటున్నావు, మరొక విధంగా వాడుకుంటున్నావు, వాడి ఆత్మను నాశనం చేస్తున్నావు. దేవుని పిల్లలు, అందుకే మార్గాన్ని చూపించాలి అంటాడు. అందుకే క్రైస్తవ్యం మార్గం. నేనే మార్గము అన్నది తప్ప నేనే మతము అని అనలేదు కదా. నేనే మార్గము. ఇది నిన్ను ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకెళ్ళిపోతుంది. ఎలా తీసుకెళ్ళిపోతుంది? నీ ప్రవర్తన ద్వారా మాత్రమే నిన్ను తీసుకెళ్ళగలదు. అది దేవుడు చెప్తున్నది. అంటే నువ్వు దీనిలో ప్రవేశిస్తే నీ ఆలోచన విధానం మారుతుంది, నువ్వు నడవవలసిన విధానం నీకు నేర్పిస్తుంది. ఏమిటది? క్రైస్తవ్యం. నువ్వు అందులోకి ప్రవేశిస్తే నీ ప్రవర్తన మారిపోవాలి, నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు వెళ్ళే విధానం మారాలి. అన్నీ అడుగంటిపో, నీలో స్వార్థం అడుగంటిపోవాలి, నీలో కామాతురత అడుగంటుకుపోవాలి, నీలో ఉన్నటువంటి దౌష్యము పోవాలి, ఒక మంచి గుణం కలిగినటువంటి పురుషోత్తముడుగా నువ్వు తయారు కావాలి. అప్పుడు చక్కగా ఆ మార్గంలో నువ్వు అలా ఒక్కొక్క అంశాన్ని అధిగమిస్తూ వెళుతున్నప్పుడు నీ మార్గంలో నువ్వు చేరుకుంటావు గమ్యస్థానాన్ని. ప్రపంచమంతా నీ వెనకొస్తుంది. మీ బాటలోనే మేము అంటారు. ఈ రోజున ఒక వ్యక్తి చేసిన త్యాగపూరితమైనటువంటి జీవితం, బిల్ గేట్స్ కావచ్చు, అతడు ప్రారంభించినట్టున్నాడు. ప్రపంచంలో ఈ మహాధనవంతులందరూ తమ స్థిర ఆస్తులను ప్రపంచ అభ్యున్నతి కొరకు, అనగా పేదరిక నిర్మూలన కొరకు, ఔషధాల కొరకు, వ్యాక్సిన్ల కొరకు, చదువుల కొరకు, పల్లెటూళ్ళ అభివృద్ధి కొరకు మనం ఎందుకు వినియోగించకూడదు అనే ఒక ఆలోచన అతను లేవనెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులు దానిలో చేరారటండి. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం ఎందుకు ఇలా మారలేదు? కారణం, క్రైస్తవుడు స్వార్థాన్ని విడిచిపెట్టలేదన్నమాట. ఇంకా వాడిని ఎవరు అనుసరిస్తాడు? ఎవరు అనుసరిస్తారా అండి? అందుకే మార్గపు విలువను మనం తెలియచెప్పగలగాలి. దైవత్వం ముసుగులో ఇటువంటి అరాచకాలకు క్రైస్తవులు పాల్పడకూడదు. మార్గాన్ని చూపించాలి. 19వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గము ఒక సన్మార్గము, ఒక గొప్పదైన మార్గం, త్యాగంతో కూడినటువంటి మార్గం, అది విలువలతో కూడిన మార్గం. క్రీస్తు మార్గం అనగానే చర్చికి వచ్చి వెళ్ళిపోవడం అనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. చర్చికి వచ్చి వెళ్ళిపోయేవాడు క్రైస్తవుడు కాడు. క్రీస్తు చూపిన మార్గమందు నడిచేవాడు మాత్రమే క్రైస్తవుడు. అర్థమైందా? చాలా మంది గుళ్ళకి వెళ్ళొస్తుంటారు, వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ సమర్పించాల్సింది సమర్పించి మళ్ళీ వీడి ఇంటికి వెళ్ళిపోతాడు. దారిని వెళ్తాను, మళ్ళీ అక్కడ టక్కన గుడి కనిపిస్తాడు అంటాడు. అంతే. ఏంటది అంటే దాని అర్థం ఏమిటి? క్రైస్తవులు గుడికి కాపాడేది అంటే ఈ దూరంగా వెళ్ళ ఏంటది? అది భక్తి కాదు. నో, అది మార్గం కాదు. నువ్వు మార్గంలో లేవు. నీ జీవితము మార్గము కావాలి, నీ బ్రతుకు మార్గం అవ్వాలి అనేకులకు. నీ ప్రవర్తన నిన్ను గమ్యస్థానానికి చేర్చగలగాలి. అది దేవుడు చెప్తున్నది. అందుకేమంటున్నాడు? ఆ కాలమందు క్రీస్తు మార్గము, ఇది దారి, ఇది రహదారి, ఇది గొప్పదైన విధానము. ప్రవేశించాలి, ప్రవర్తించాలి, జీవించాలి, బ్రతకాలి, అది కావాల్సింది.
అంతేగాని మతపు పనులు చేయకూడదు, మతస్థుల్లా ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరిని మనం కలుపుకు వెళుతూ ఉండాలి. ప్రపంచంలో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, విగ్రహారాధికుల వారితో కలిసి కూర్చుని భోజనం చేసినంత మాత్రం నువ్వు అపవిత్రుడు అయిపోవు. వాళ్ళు పెట్టింది తిన్నంత మాత్రం నువ్వు అపవిత్రుడు అయిపోవు. అర్థమైందా? వాళ్ళు ప్రేమించి తాము దేవుళ్ళు అనుకున్న వాటికి సమర్పించి నీకు పెట్టింది నువ్వు తిన్నా కూడా ఏమీ కాదు. తెలుసుకోండి, ఏం కాదు. ఆహార పదార్థాలు ఒక్కడైన దేవుడు మన తండ్రి చేశాడండి. మన తండ్రి చేసి మనం తినడానికి లోటంటే. కాబట్టి దేవుని పిల్లారా, గొప్పగా మనం ఆలోచిద్దాం. క్రైస్తవ సమాజం అనేది ప్రపంచానికి ఒక వెలుగు కావాలి. ఒక గ్రామంలో ఒక సంఘం ఉందా, తన చుట్టూ ఉన్నటువంటి ఆ సమాజాన్ని కనీసం తన సంఘంలో ఉన్న ప్రజల జీవితాల్లో అయినా సరే మార్పులు తీసుకురాగలగాలి. అలా మనం అందరం కావాలి అని కోరుకుంటూ ఈ పాఠాన్ని ఇక్కడితో నేను ఆప్ చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5 చూస్తే క్రైస్తవ్యం ఏం నేర్పిస్తుందో అర్థమవుతుంది మనకి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మళ్ళీ చెబుతున్నాను, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియాలి అన్నాడు. మీ సహనము, క్రైస్తవుడు ఎంత సహనం కలిగిన వాడు, ఏ విషయంలో అయినా సరే, ఒక బ్రతుకులోన, ఒక త్యాగంలోన, ఒక ప్రేమను కనబరచడంలోన, ఏ విషయంలో అయినా సరే ఎవరికి చూపించాలంట? సకల జనులకు. దాంట్లో ఎవరున్నారు? దానిలో హైందవులు సహోదరులు ఉంటారు, దానిలో ఇస్లాం సహోదరులు ఉన్నారు, ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడు. వారందరి మధ్యలో క్రైస్తవుడు తానంటే ఏంటో తన ప్రవర్తనతో చూపించగలగాలి. అది క్రైస్తవ్యం. మీ సహనమును సకల జనులకు తెలియనియుడి అంటున్నాడు. ఇది మనం చూపించవలసింది. అప్పుడు మనుషులలో ఉన్నటువంటి మతోన్మాద లక్షణాలు అంతరించిపోతాయి. ప్రతి వ్యక్తి దేవుని రూపాన్ని సంతరించుకోగలడు. ఓకే, కాబట్టి సమయం వచ్చినప్పుడు మరలా ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు దైవత్వ ముసుగులో మతోన్మాదంలో మరికొన్ని సంగతులు చూద్దాం. కాబట్టి దేవుని పిల్లారా, గిరిగీసుకుని అందులో కూర్చోకండి. అర్థమైందా? గిరిగీసుకుని అందులో కూర్చోకండి. కుక్కను మనం గొలుసులేసి కడతాం. కుక్కను కానీ లేకపోతే గేదెని కానీ ఒక కట్టురాడు వేసి దానికి కొంత ప్లేస్ ఇస్తాం, తాడు. అదే దాని ప్రపంచం. నూతులో కప్పు అంటారు చూసారు, అలా ఉండిపోకూడదు మనం. ఒక క్రైస్తవుడు ప్రపంచానికి చెందినవాడు, ప్రపంచం అంతటితో సంబంధాలను కలిగి ఉన్నవాడు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరి చెంతకు వెళ్ళి వారి జీవితాలలో వెలుగులు నింపగలిగేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుని ప్రవర్తన, ఆలోచన విధానము, నడవడిక సమస్తము ఈ విధంగా ఉండాలి. అంతేగాని నేను ఆ మతస్థుల దగ్గరికి వెళ్ళను, నేను వీరితో కూర్చుని భోంచేయను, నేను వాళ్ళు పెట్టింది తినను. ఇది క్రైస్తవుడికి తగదు. అందరితో కలవాలి, అందరినీ కలుపుకోవాలి, క్రీస్తు ప్రేమతత్వాన్ని పంచిపెట్టగలగాలి, బ్రతుకు ఎంత విలువైనదో తెలియచెప్పగలగాలి ప్రతి ఒక్కరికి కూడా. అంత గొప్ప బాధ్యత మన భుజాల మీద దేవుడు ఉంచాడు. నువ్వు చర్చలో కూర్చుని తాళాలు వేసుకుంటానంటావేంటి నువ్వు?